మన జీవితం ఒక నిరంతర యుద్ధభూమని మనం అనుకుంటాం. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక పోరాటం. ఉదయం లేవగానే మన భుజాల మీద ఒక కనిపించని బరువు, మన మనసులో ఒక అంతు చిక్కని ఆందోళన. ఇది నా ఒక్కడిదేనా, లేక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కథ ఇదేనా అని మనం తరచూ ఆలోచిస్తుంటాం. ఈ ప్రశ్నల వెనుక మనం నిజంగా ఎవరిమి, మన జీవితం యొక్క అర్థం ఏంటనే అన్వేషణ దాగి ఉంది. మనం మన గురించి చెప్పుకునే కథకి, మనం నిజంగా అనుభవిస్తున్న కథకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసంలోనే మన ఒత్తిడి దాగి ఉంది. ఆ ఒత్తిడిని జయించాలంటే మన గురించి మనం చెప్పుకునే కథ మార్చుకోవాలి. మనకి జరిగే సంఘటనలు మన చేతుల్లోనే ఉండవు, కానీ ఆ సంఘటనల పట్ల మనం ఎలా స్పందిస్తామో అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు మనల్ని మనం చాలా గొప్పగా, చాలా శక్తివంతంగా ఊహించుకున్నాం, కానీ ఈ ఆధునిక ప్రపంచపు ఒత్తిళ్లు, భయాలు, కంగారు మనల్ని ఒక బానిసలుగా మార్చేశాయి. మన స్వేచ్ఛని, మన శాంతిని ఇతరుల అభిప్రాయాలకు, బాహ్య ప్రపంచపు పరిస్థితులకు అప్పగించేశాం. మనం సంతోషంగా ఉండాలంటే ఎవరైనా మనల్ని పొగడాలి, మనం నిలకడగా ఉండాలంటే అన్ని అనుకున్నట్లు జరగాలి. ఇది నిజమైన బలం కాదు, ఇది ఒక బలహీనమైన మనసు యొక్క లక్షణం. మనం మన గురించి చెప్పుకునే కథని ఒక్కసారి మార్చుకుంటే ఈ ప్రపంచం యొక్క రూపురేఖలు కూడా మారిపోతాయి. ప్రపంచంలో ఉన్న అత్యున్నత మేధావులు ఒకే మాట చెప్పారు. అదేంటంటే ప్రపంచంలోకెల్లా అత్యంత బలమైనది ఏంటంటే అది కేవలం మన మనసు. మన ఒత్తిడికి కారణం బయట ఉన్న మనుషులు, పరిస్థితులు కాదు, మన లోపల ఉన్న భయాలు, అంచనాలు, ఊహలు. ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఆకాశాన్ని, సముద్రాన్ని తిట్టడం మూర్ఖత్వం. మనం చేయగలిగిందల్లా మన పడవని సురక్షితంగా నడుపుకోవడం మాత్రమే. అదేవిధంగా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను నిందించడం వల్ల ప్రయోజనం ఉండదు. వాటిని మన చేతుల్లోంచి తీసుకొని మనం వాటిని ఎలా స్పందిస్తామో చూడటం ముఖ్యం. ప్రతికూలమైన ఆలోచనలు, భయాలు మనసులోకి వచ్చినప్పుడు వాటిని గమనించండి, వాటితో పోరాడకండి, వాటిని తిరస్కరించకండి. ఒక పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న అలలను మనం ఆపలేము, కానీ వాటిని తప్పించుకొని ముందుకు వెళ్ళగలం. అలాగే మనసులోకి వచ్చే నెగిటివ్ థాట్స్ ని గమనించి వాటికి లొంగిపోకుండా మన లక్ష్యం వైపు సాగిపోవాలి. మన జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు. ఒకరి అభిప్రాయం, ఒకరి ప్రవర్తన, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక మాధ్యాలు, వీటిని మనం మార్చలేం, కానీ వాటిని మనం ఎలా అర్థం చేసుకుంటామో, వాటి పట్ల మనం ఎలా వ్యవహరిస్తామో పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఒక యోధుడికి అతని కవచం ఎంత ముఖ్యమో మనకి మన మనసు అంత ముఖ్యమో. మన మనసును శక్తివంతంగా, శాంతంగా ఉంచుకోవడానికి మనం రోజు సాధన చేయాలి. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చోవడం, మన శ్వాసను గమనించడం, మనసులో వచ్చే ఆలోచనలు, భావోద్వేగాలు ఒకటి తర్వాత ఒకటి పరిశీలించుకోవడం. ఇది మనం బయట ప్రపంచంలో ఎదురయ్యే తుఫాన్లు తట్టుకోవడానికి మనకి మనం ఇచ్చుకునే ఒక అద్భుతమైన శిక్ష లాంటిది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన వాడు ఎవరైతే తమ మనసును అదుపులో ఉంచుకుంటాడో ఆయనే. ఎవరైతే తమ ఆనందాన్ని, తమ శాంతిని బయట పరిస్థితుల మీద ఆధారపడకుండా తమ లోపల సృష్టించుకుంటారో ఆయనే. మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా మన లోపల ఒక శాంతివంతమైన లోకం ఉందని తెలుసుకోవడం గొప్ప జ్ఞానం. ఈ జ్ఞానం మనకి ఒత్తిడిని జయించే శక్తిని ఇస్తుంది, మనకు కావలసిన స్వేచ్ఛనిస్తుంది. అదే నిజమైన శక్తి. నిజమైన బలం ఎప్పుడు గెలవటం కాదు. నిజమైన బలం అంటే జీవితంలో వచ్చే ప్రతి ఓటమిని, ప్రతి ఒత్తిడిని ఒక నేర్చుకునే అవకాశంలా చూడటం. మనం పడిపోయినప్పుడే కదా తిరిగి లేవడానికి మనం ఎంత బలంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీ భుజాల మీద బరువుగా అనిపించినప్పుడు ఆ క్షణం ఆగి ఆలోచించండి. ఈ ఒత్తిడికి కారణం బయట పరిస్థితులా, లేక మీ లోపల ఉన్న భయాలా? మీలో ఉన్న ఆ భయాన్ని ధైర్యంగా చూడండి, దానిని నమ్మకంతో మార్చండి. మీ జీవితం దాని మీద ఊహించుకున్నంత కష్టం కాదు. ఇది ఒక గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణంలో వచ్చే సవాళ్లు ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. జీవితం ఒక యుద్ధం కాదు, అది ఒక కళ. ఆ కళని నిశ్శబ్దంగా, శాంతంగా, ధైర్యంగా జీవించటం, అదే అసలైన బలం. అదే మన నిజమైన విజయం. మీరు దీనిని తెలుసుకున్న రోజు మీ ఒత్తిడి మంచులా కరిగిపోతుంది. అదే మీ నిజమైన స్వేచ్ఛ.